ఇప్పుడు మేయర్ గారు మారిందే డెవలప్మెంట్ గురించి అని అన్నారు. అవును. ఒక్కసారి మేయర్ గారు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ చేసిండ్రు అని. ఓకే. ఇప్పుడు గతం 2 ఇయర్స్ నుంచి ఏదో ఒక కొత్త నిర్మాణాలు అయితే ఉండాలి కదా అనేది మేము సరే రోడ్లు డ్రైనేజ్లు అవంతా కూడా ఏ ప్రభుత్వం అయినా చేస్తుంది. బట్ పర్మనెంట్గా నువ్వు చేయాల్సింది ఏదైనా ఉందా అని అంటే ఏం లేదు. ఇప్పుడు పేర్లు మార్చారండి. అన్నపూర్ణని ఇంద్రమ్మ చేసినారు, అది ఎందుకు అవసరమా? టీఎస్ని టీజీ చేసినారు. దానికి ఇప్పుడు ఏ బండ్ల మీద టీజీ అని ఉందా? అదే టీఎస్ నడుస్తుంది. మరి మీ జీవోకి వాల్యూ ఎక్కడ ఉంది? బతుకమ్మ చీరలు తీసి ఇంద్రమ్మ చీరలు పెట్టినారు, ఎవరికి ఇచ్చినారు ఆ ఇంద్రమ్మ చీరలు? ఎక్కడ పోతున్నాయి అవన్నీ? అదే అందరికి అర్థమవుతుంది. అన్నీ సగం సగం చేయడము, పూర్తి క్లారిటీ ప్రజలకు ఇవ్వకపోవడము, ఏదో పబ్లిసిటీ కోసమే ఇవన్నీ మేము చేస్తున్నాము అనేటట్టు. అంటే ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు దానికి నిజంగా ఇది చేస్తున్నాం అనే నమ్మకం అయితే కల్పించాలి కదా ప్రజలకి. వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళకి అవకాశం ఎందుకు ఇచ్చారు? గతంలో కేసీఆర్ గారు ఎన్ని డెవలప్మెంట్ చేశారు, దాంట్లో కొన్ని ఆయన చేయలేదు. నువ్వు చేస్తావేమో అని ఆశ, ఇంకా నువ్వు పెంచినావు 2000కి 4000, 2500 తులం బంగారం అని ఆ ప్రజలకు ఆశ పెట్టినావు కాబట్టి అరే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మాకు ఇంకా బెటర్గా డెవలప్మెంట్ జరుగుతుంది, చేసిండు కదా ఇంకా ఈయన కూడా చేస్తాడని అవకాశం ఇస్తే అసలు ఏడవైంది 2500 ఏడవైంది, తులం బంగారం ఏడవైంది, పెన్షన్లు ఏడవైనాయి, 200 యూనిట్లు అంటున్నారండి. ఒక్కసారి ఒక గుడిసెలో పోయి చూద్దాం. అంటే డెవలప్ కావద్దు అని అనట్లే, వాళ్ళ ఇంట్లో కూడా టీవీయో ఫ్రిడ్జో చిన్న చిన్న ఫ్యాన్లు అయితే ఉంటాయి కదా, వాళ్ళకి 200 యూనిట్స్ వస్తుందా? రాదు కదా. సో అన్ని ఫేక్ ప్రామిసెస్, ఫేక్ మాటలు చెప్పడము. ఫ్రీ బస్సు పెట్టినారు. ఫ్రీ బస్తో ఎంతమందికి లాభం అవుతుంది? కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు, నాకు 2400 సేవ్ అయినాయి ఈ నెలకి అది ఇది అని. అంటే మరి నీ ఇంట్లో ఎంత పోతున్నాయి అదెందుకు చూస్తలేవు? నీకు సేవ్ అయినాయి, మరి మీ హస్బెండ్ దగ్గర నుంచి మీ పిల్లల దగ్గర నుంచి పోతున్నాయి కదా, మరి అదెందుకు క్యాలిక్యులేట్ చేస్తలేవు? నీ దగ్గర సేవ్ అయినాయి అని అక్కడ పోతున్నాయి. ప్లస్ ఫ్రీ బస్ ఒక్కటే కాదు కదా, వాళ్ళకి భద్రత అవసరం. ప్లస్ దాంతో కనెక్టెడ్ ఉన్న ఎమ్యూనిటీస్ ఉంటాయి. బస్ స్టాప్స్ దగ్గర కూర్చోడానికి సీటింగ్స్ అవన్నీ కూడా మహిళలు, వృద్ధులు చాలామంది బస్సుల గురించి వెయిట్ చేస్తారు. అండ్ చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేస్తారు. బస్సులు టైంకి రావు, బస్సులు పెంచరు, బస్ కండిషన్స్ సరిగ్గా ఉండయి, ప్లస్ ఆ బస్ స్టాప్స్ సరిగ్గా ఉండేవి. మరి నీ ఫ్రీ బస్ ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుంది అన్నట్టు. అంటే జస్ట్ అది ఈజీగా చెప్పుకోవడానికి, పబ్లిసిటీ చేసుకోవడానికి ఉంది కాబట్టి చేసినాం. మరి అదేదో 2500 వేయచ్చు కదా, కోటీశ్వరులు అవుతారు కదా మహిళలు, వాళ్ళకి ఉపయోగపడుతుంది.